టు బీ, టు బీ, టు బీ ఫామ్ అంటే బీ ఫామ్స్ గురించి నేర్చుకుంటున్నాం. టు బీ ఫామ్స్, టు బీ, టు బీ అంటే బీ ఫామ్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం అనమాట. టు బీ. ఓకే డియర్ స్టూడెంట్స్, అసలు ఏంటి బీ ఫామ్స్ అనేది, ఇంగ్లీష్లో మనకి ఎంతవరకు ఇవి మనకి హెల్ప్ చేస్తాయి అంటే నేను 100% ఉపయోగం అని చెప్తాను. నేను 100% మీరు ఉపయోగిస్తుంటారు. ఓకే, ఇక్కడ బీ అనేది మనకి షేక్స్పియర్ డ్రామా గుర్తొస్తుంది. టు బీ ఆర్ నాట్ టు బీ అని. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్ అంటాడు షేక్స్పియర్. హెల్మెట్ డైలాగ్ అది, రైట్? హ్యామ్లెట్ చెప్పినటువంటి డైలాగ్ అది. టు బీ ఆర్ నాట్ టు బీ అంటే బతుకుండాలా చనిపోవాలా అని. టు బీ అలైవ్ ఆర్ నాట్ టు బీ అలైవ్ అని మీనింగ్. మనం దాని గురించి కదా మాట్లాడేది ఇక్కడ. టు బీ అనేది ఏంటి ఇంగ్లీష్లో అంటే చూడండి, మనకి బీ అంటే ఇక్కడ బీ ఫామ్స్ అని. బీ అంటే బీ ఫామ్స్ అని. ఏముంటాయి బీలో అంటే చూడండి, బీలో మనకి బీ, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, వస్ వర్, బీయింగ్, బీయింగ్, బీ. ఈ ఫామ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి బీ ఫామ్స్లో ఉంటాయి. ఇవన్నీ మనకి బీ ఫామ్స్లో ఉంటాయి. మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం వీటిని, ఎప్పుడు రెగ్యులర్గా. కాబట్టి బీ, యామ్, ఈస్, ఆర్, వస్, వర్, బీయింగ్ అండ్ బీన్. వీటిని కనుక మనం చేస్తే చూడండి, బీ అనేది అలాగే వాడేస్తూ ఉంటాం. దీన్ని బేస్ అని చెప్పి అంటాం, బేస్ ఫామ్ అని చెప్పి అంటాం. బీ అనేది అలాగే వాడతాం. యామ్, ఈజ్, ఆర్ వచ్చేసి మనం ప్రజెంట్ టెన్స్ అని చెప్పి చెప్తాం. ప్రజెంట్ టెన్స్ అని చెప్తాం. అలాగే వజ్జు, వర్ని మనం పాస్ట్ టెన్స్ అని చెప్పి చెప్తాం. పాస్ట్ టెన్స్ అని చెప్పి వీటిని చెప్తూ ఉంటాం. సో బేస్ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ అనమాట. ఈ దానిలో ఉండే ఇవన్నీ. సో యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్ టెన్స్, వజ్జు, వర్ వచ్చేసి పాస్ట్ టెన్స్. బీయింగ్ అండ్ బీన్ కూడా బీలో ఉండేటువంటి పార్ట్స్ మాత్రమే. బీయింగ్ అండ్ బీన్ కూడా ఉండేటువంటి పార్ట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి బీ మనకి ఎన్ని ఫామ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి బీ ఫామ్స్ అంటే. బీ ఫామ్స్ ఏంటి అంటే మీరు ఎవరన్నా సరే ఇవే చెప్పాలి. బీ, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, రైట్. ఇప్పుడు వీటిని మనం ఎట్లా వాడతాము అంటే చూడండి సార్, ఇవి మీరు చూశారు కదా, రైట్. ఇప్పుడు చూడండి, ఐ ఇక్కడ నేను మీకు అర్థమైతే రాస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ప్రజెంట్, పాస్ట్. ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో వాడతాం. ఐ, యామ్ ప్రజెంట్ టెన్స్. దీనికి పాస్ట్ టెన్స్ వస్. ఐ యామ్, ఐ వస్, ఐ యామ్, ఐ వస్. వీ, ఆర్, వర్ పాస్ట్ టెన్స్. యూ, ఆర్, వర్ పాస్ట్ టెన్స్. హీ, షీ, ఇట్. ఈ మూడింటికి మనం ఈజ్ అనేది వాడతాం. దీనికి పాస్ట్ టెన్స్ వజ్. దే, ఆర్, వర్. కానీ ఈ విధంగా మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్లో దీన్ని మనం వాడుతూ ఉంటాం. ఈ ఎప్పుడు చెప్తామంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాం. అసలు విషయం ఒకటి ఉంది దీనిలో, గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా సరే బీ ఫామ్స్ ఇవన్నీ కనుక వచ్చినాయి అంటే మీనింగ్ ఎప్పుడు కూడా ఉండటం అని మీనింగ్ వస్తుందండి. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బీ అంటే ఉండటం, ఎగ్జిస్ట్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేటువంటిది మనం అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు వచ్చినా సరే వీటికి మీనింగ్స్ ఉండటం అనే మీనింగ్ మాత్రం మనకి బీ ఫామ్స్లో వస్తాయి. ఎట్లాగనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్ అని రాశాను ఇక్కడ. ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్గా ఉన్నాను అని మీనింగ్ అనమాట. ఎందుకంటే యామ్ అనేది మనకి ఇక్కడ ఏ మీనింగ్ చెప్తుంది, ఎగ్జిస్ట్, ఉండటం అనే మీనింగ్ చెప్పొద్దు అనమాట. యామ్ ఒకటే కాదు, మిగతా అన్నీ అంతే ఉండటం అని చెప్పి వస్తుంది. చూడండి, వీఆర్ టీచర్స్, మేము టీచర్స్ని అంటే మేము టీచర్స్గా ఉన్నాము అని మీనింగ్ అనమాట. రైట్. యు ఆర్ ఏ నర్స్, నువ్వు ఒక నర్సుగా ఉన్నావు అని మీనింగ్. ఈ షీట్లకు వచ్చేసి హీ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్,
హీ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. అతను ఒక వ్యాపారస్తుడు. దే ఆర్ బాయ్స్. వాళ్ళు పిల్లలు, వాళ్ళు మగపిల్లలు, బాయ్స్ అని చెప్తాం. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా ఉండటం అనే మీనింగ్లోనే వాడతాం. ఇవన్నీ ప్రజెంట్ టెన్స్లో వాడానంటే ఇప్పుడు జరిగాయి అన్నమాట. ఐ ఆమ్ ఏ టీచర్ అంటే నేను ఇప్పుడు ఒక టీచర్, నేను అంటే ఆయన టీచర్గా పనిచేస్తున్నాడు. యు ఆర్ ఏ నర్స్, ఆమె ఇప్పుడు నర్సు. ఆర్ వచ్చింది కాబట్టి మనం అది ప్రజెంట్ టెన్స్ అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. పాస్ట్ టెన్స్ పెట్టామనుకోండి పక్కన, చూడండి. ఐ వాజ్ ఏ టీచర్. నేను ఇంతకుముందు టీచర్గా ఉన్నాను అని. ఉండటం అనేది కామన్. ఐ వాజ్ ఏ టీచర్, వీ వర్ టీచర్స్. మేము ఇంతకుముందు టీచర్సు అని. అంటే వర్ వచ్చింది కదా, పాస్ట్ టెన్స్ అనమాట. మొత్తానికి ఉండటం అనేది మీకు అన్ని చోట్ల వస్తుంది. యూ వర్ ఏ డ్రైవర్. నువ్వు ఇంతకుముందు డ్రైవర్వి. he was a డాక్టర్. ఆయన ఇంతకుముందు డాక్టర్, ఇప్పుడు చేయట్లే, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుకుంటున్నాడు. దేవర్ స్టూడెంట్స్. వాళ్ళు ఇంతకుముందు స్టూడెంట్స్ అని చెప్పి మనం ఇక్కడ దీన్ని వాడతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి బీ ఫామ్స్. బీ ఫామ్ అంటే ఉండటం అనేటువంటిది మీరు ఇక్కడ బాగా నేర్చుకోవాలి. ఓకే డియర్ స్టూడెంట్స్. కాబట్టి బీ ఫామ్లో మనకి యామ్, బీ ఒకటి, యామ్ ఒకటి, ఈజ్ ఒకటి, ఆరో, వజ్, వర్ ఇవన్నీ మనకి కామన్గా ఉంటాయి అన్నమాట. బీతో సహా మొత్తం 8 ఫామ్స్ ఉన్నాయి. ఓకే, రైట్. ఇవి ఇట్లా వాడతాం. బీ అనేది ఎట్లా వాడతాం చూడండి. జస్ట్ బీ అంతే. బీ అన్నా కూడా ఉండటం అని మీనింగే. దీన్ని నేను ఎట్లా వాడతాం అంటే ఇప్పుడు సెంటెన్స్లో చూద్దాం. ఐ విల్ బీ ఇన్ లండన్ నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ వీక్ లండన్లో ఉంటాను. విల్ బీ ఉంటాను. ఐ విల్ బీ ఇన్ లండన్ నెక్స్ట్ వీక్. షీ విల్ బీ in the office at 5 o'clock. ఆవిడ 5 గంటలకు ఆఫీసులో ఉంటుంది. అతడు స్కూల్లో ఉంటాడు. హీ విల్ బీ ఇన్ స్కూల్. అతను స్కూల్లో ఉంటాడు. రైట్. ఈ విధంగా బీ అనేది ఉండటం అనేటువంటి మీనింగ్లో ఫ్యూచర్ టెన్స్లో వాడతాం. విల్ బీ ఉంటాను. షీ విల్ బీ ఆమె ఉంటుంది. రైట్. హీ విల్ బీ ఇన్ ఏ మీటింగ్. ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం అతను మీటింగ్లో ఉంటాడు. ఇక్కడ బీ అంటే ఉండటం అనమాట. బీ అంటే మనకేంటి ఇక్కడ ఉండటం అనేటువంటి మీనింగ్. కాబట్టి బీ అనేది కానీ కూడా మనం ఉన్నాడు అని మీనింగ్లోనే మనం దీన్ని వాడుతున్నాం. ఉన్నాడు అని మీనింగ్ చెప్పడానికే మనం ఇక్కడ వాడుతున్నాం అనమాట. అది కాబట్టి ఈ విధంగా వాడతాం. బీ అనేది ఫ్యూచర్ టెన్స్లో ఉంటాడు అని చెప్పడానికే మనం ఇక్కడ దీన్ని వాడుతున్నాం. రైట్. హీ విల్ బీ in the forest. He will be in the forest in 2 days. అతను 2 రోజుల్లో ఫారెస్ట్లో ఉంటాడు అంటే ఫారెస్ట్కి వెళ్తున్నాడు చూడడానికి. హీ విల్ బీ అతను ఉంటాడు అనేటువంటిది మనం ఉంటాం. అక్కడికి బీ అనేది ఇలా వాడతాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకేమి నేర్చుకుంటాం మనం ఈ బీ ఫార్మ్స్ గురించి చూద్దాం. రైట్. మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్. ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. చూడండి. ఐ ఆమ్ ఏ టీచర్.
ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ టీచింగ్, ఐ ఆమ్ టీచింగ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని. నేను ఒక టీచర్ని అంటే కంప్లీట్ మీనింగ్ ఏంటి? నేను ఒక టీచర్నై ఉన్నాను అని. నేను ఒక టీచర్ని కాబట్టి ఇక్కడ మీకు యామ్ అంటే ఉన్నాను అని వచ్చింది మీనింగ్, అవునా? ఉన్నాను అని మీనింగ్ వచ్చింది. ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్నై ఉన్నానని. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీనింగ్ యామ్ వచ్చిందో? యామ్ అనే దానికి వచ్చిందేమో చూడండి. ఐ ఆమ్ టీచింగ్, నేను పాఠాలు చెప్తున్నా. ఇక్కడ మరి రావట్లేదే మీనింగ్ మనకి ఉన్నాను అని. అంటే ఇక్కడ ఈ జస్ట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ జస్ట్ మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఒక టెన్స్ రాయడానికి మాత్రమే ఉపయోగపడింది, కానీ ఉన్నాను అనేటువంటి మీనింగ్ లేదు మనకి అక్కడ. కాబట్టి ఎప్పుడైతే మీకు వెర్బ్కి మీనింగ్ వస్తుందో దాన్ని మనం మెయిన్ వెర్బ్ అని చెప్పి అంటాం. చూడండి, హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్, హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్, హీ ఈజ్ రైటింగ్, హీ ఈజ్ రైటింగ్. ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ కూడా ఈజ్ ఉంది. ఇందులో ఏది మెయిన్ వెర్బు, ఏది హెల్పింగ్ వెర్బు? చూడండి, హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్, అతను ఆఫీసులో ఉన్నాడు. మీనింగ్ వచ్చేసింది ఉన్నాడు అని. కాబట్టి మీనింగ్ వస్తే కనుక అది మెయిన్ వెర్బు. ఇక్కడ చూడండి, అతను రాస్తున్నాడు అన్నాం. ఇక్కడ ఉన్నాడు అని మీనింగ్ వచ్చిందా మీకు? అతను ఉన్నాడు అని చెప్పి మీకు మీనింగ్ వచ్చిందా? రావట్లేదు. అతను రాస్తున్నాడు అని చెప్పి అన్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఇది టెన్స్ రాయడానికి మాత్రమే ఉపయోగపడింది. టెన్స్ రాయడానికి, ఒక సెంటెన్స్ రాయడానికి ఉపయోగపడింది, కానీ దానికి ఇండివిజువల్గా మీనింగ్ లేదు. ఇండివిజువల్గా మీనింగ్ ఉంటే కనుక దాన్ని మనం మెయిన్ వెర్బ్ అని. ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ యామ్ ఉంది, ఇక్కడ యామ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది. రెండిటికి తేడా ఏంటంటే ఇక్కడ మీకు మీనింగ్ వస్తుంది, ఇక్కడ మీకు మీనింగ్ రావటం లేదు. ఇక్కడ మనకి మీనింగ్ రావటం లేదు అనేటువంటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీనింగ్ వస్తే దాన్ని ఏమంటారు? మెయిన్ వెర్బ్ అంటారు. మీనింగ్ రాకపోతే దాన్ని ఏమంటాం? హెల్పింగ్ వెర్బ్ అని చెప్పి మనం అంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మన బీ ఫార్మ్స్ అనేది మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి బీ అంటే బీ ఫార్మ్స్. బీ, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, బీయింగ్ అండ్ బీన్. మీకు బీయింగ్ గురించి నా ఈ సపరేట్ వీడియోస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా చూశారు జనం మొత్తం కూడా. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్లోకి వెళ్ళి ఎత్తకండి, బీను. చాలామంది చూశారు ఆ వీడియో, చాలా బాగా క్లిక్ అయింది ఆ వీడియో. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్, ఇది మీకు నేను బాగానే చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. రైట్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం తర్వాత వీడియోలో కలుద్దాం. దీని కంటిన్యూషన్ మనం చెప్పుకుందాం అన్నమాట. గుడ్ డే టు యూ ఆల్.